మహర్షిగా మారిన తర్వాత జ్ఞానోదయం పొంది నిరంతరం జ్ఞానంలో గడుపుతుండేవారు. ఒకరోజు రమసా నది తీరాన స్నానం ఆచరిస్తున్న సమయంలో ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో కొడతాడు. మగపక్షి మరణించగా ఆడపక్షి దుఃఖంతో అరుస్తూ అది కూడా చనిపోతుంది. ఈ దృశ్యం వాల్మీకి మహర్షిని తీవ్రంగా కలిచివేస్తుంది. ఆ క్షణంలో అతని నోటి వెంట ఒక శ్లోకం వెలువడింది. అది మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమః క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఓ నిషాదుడా, నీవు శాశ్వతమైన కీర్తిని పొందలేవు, ఎందుకంటే కామమోహితులైన క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని చంపితివి కదా అని అంటాడు. ఇది సంస్కృత ఛందస్సులో వెలువడిన మొట్టమొదటి శ్లోకం. ఈ సంఘటన తరువాత బ్రహ్మదేవుడు వాల్మీకి వద్దకు వచ్చి శ్రీరాముని చరిత్రను కావ్య రూపంలో రచించమని ఆదేశించాడు. రామనామ స్మరణతో పావనమైన వాల్మీకి హృదయంలో శ్రీరాముని జీవితం, ధర్మం, త్యాగం స్పష్టంగా దర్శనమిచ్చాయి. బ్రహ్మదేవుని అనుగ్రహంతో వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుని జీవిత చరిత్రను, అంటే రాముని జననం నుండి పట్టాభిషేకం వరకు జరిగిన సమస్త సంఘటనలను, అలాగే సీతాదేవి అరణ్యవాసం, లవకుశల జననం వంటి విషయాలను అత్యంత రమణీయంగా రామాయణం అనే మహాకావ్యంగా రచించాడు. ఈ కావ్యంలో 24,000 శ్లోకాలు 7 కాండాలలో విభజించబడ్డాయి. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. లవకుశలు ఈ కావ్యాన్ని గానం చేస్తూ ప్రపంచానికి చాటి చెప్పారు.